అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. విషయంలోకి వెళ్తే తెలంగాణ క్యాబినెట్ సమావేశం అయితే ఈరోజు నిర్వహించబడుతుంది. మరి హామీల అమలు ఎలా అంటూ ఇక్కడ ఒక న్యూస్ కూడా రావడం జరిగింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అయితే వివిధ వర్గాల ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా తదితర సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. అదేవిధంగా ఉద్యోగులకు కూడా వేతనాలు పెంచుతాం, అంగన్వాడీలకు కూడా 18,000 వేతనం చేస్తాం, వారి యొక్క సమస్యలను పెండింగ్ బిల్స్ లేకుండా చేస్తామని మరి ఎన్నికల మేనిఫెస్టోలో అయితే హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు నిర్వహించే క్యాబినెట్ మీటింగ్లో ఉద్యోగుల పీఆర్సీ, ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ డిఏలు, ఇతర పెండింగ్ బిల్లుల గురించి కూడా డిస్కస్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి అందులో భాగంగానే అంగన్వాడీలకు హామీ 18,000 వేతనం ఇస్తామని హామీ మేరకు మరి ఈరోజు బడ్జెట్లో ఏ మేరకు చర్చిస్తారు అనే అంశాన్ని కూడా మరి మనం ఎదురు చూద్దాం. ఇక విషయంలోకి వెళ్తే చర్చిస్తే బాగుంటుంది. బడ్జెట్లో కూడా మహిళా శిశు సంక్షేమ శాఖకు భారీ ఎత్తున కేటాయింపులు చేసి అంగన్వాడీ టీచర్లు, ఆయాల యొక్క వేతనాలు పెంచి ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులు, ఆయా పోస్టులు, సూపర్వైజర్ పోస్టులు, తదితర సిడిపిఓ తదితర పోస్టులన్నింటినీ భర్తీ చేస్తే అంగన్వాడీ వ్యవస్థ ముందుకు పోతుందని చెప్పుకోవచ్చు. ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు చూస్తే అంగన్వాడీ టీచర్ల సేవ గొప్పది. సూర్యాపేట జిల్లా సమావేశంలో పూర్వ ప్రాథమిక విద్యా పాఠ్యాంశాల పుస్తకాలను ఆవిష్కరిస్తున్న కలెక్టర్ అధికారులు అంటూ ఇక్కడ సూర్యాపేట జిల్లా నుంచి న్యూస్ రావడం జరిగింది. అంగన్వాడీ టీచర్ల సేవ గొప్పదని, ఈ అంగన్వాడీ సెంటర్లలో చదివిన పిల్లలు వివిధ స్థాయిల్లో ఉండేలా తయారు చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అయితే అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో అంగన్వాడీ టీచర్లకు నూతన పూర్వ ప్రాథమిక విద్యపై కొనసాగుతున్న శిక్షణా తరగతుల్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీల్లో పౌష్టికాహారంతో పాటు చదువు పట్ల మక్కువ పెరిగేలా చేసి వారి ఉన్నత స్థాయికి చేరేలా పూర్వ ప్రాథమిక విద్యను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర మహిళా సంక్షేమ అధికారులు అయితే పాల్గొనడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లకు అయితే శిక్షణ అయితే ప్రారంభమైంది. ఇంకో న్యూస్ చూస్తే పూర్వ ప్రాథమిక విద్యపై అంగన్వాడీలకు శిక్షణ అంటూ ఇది ఫిబ్రవరి నుంచి వచ్చిన న్యూస్. 7 బ్యాచ్లుగా 3 రోజుల పాటు నూతన జాతీయ విద్యా విధానం ఫ్రేమ్వర్క్ 2022 ప్రకారం శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణా తరగతులు ఈ నెల 28 వరకు కొనసాగుతాయని చెప్పారు. 3 నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులకు ఆటపాటలతో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ఈ అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఇక అంగన్వాడీ విద్యార్థులకు యూనిఫామ్ ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు. వచ్చే నెల మొదటి వారంలో చిన్నారులందరికీ యూనిఫామ్స్ పంపిణీ చేస్తారు. జిల్లాలో 3 నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులు ప్రతి జిల్లాల్లోని అంగన్వాడీ చిన్నారులకైతే యూనిఫామ్ పంపిణీ చేస్తారు. కాకపోతే అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు యూనిఫామ్ను కుట్టించేందుకు మహిళా సంఘాలకు అప్పగించాం. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల యూనిఫామ్లు కుడుతుండడంతో కొంత ఆలస్యం అవుతుంది. సంఘాలకు యూనిఫామ్ క్లాత్ అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. వచ్చే నెల మొదటి వారంలో చిన్నారులకు యూనిఫామ్ పంపిణీ చేస్తామని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ఇక ఏపీలో చూస్తే గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. అంటే 3 సంవత్సరాల నుంచి 5 ఏళ్ల వరకు అంగన్వాడీ కేంద్రంలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పూర్తి చేసి 1వ తరగతిలో చేరడానికి అర్హత సాధించిన విద్యార్థులకైతే మరి ధ్రువపత్ర సర్టిఫికేట్లు ఇచ్చి గ్రాడ్యుయేషన్ డే నిర్వహిస్తారు. ఈ చాలా చిన్నారులకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో రంగురంగుల ఆకర్షణీయమైనటువంటి డ్రెస్సులతో ఈ గ్రాడ్యుయేషన్ డే అయితే నిర్వహించారు. ఇక్కడ నందిగామ నుంచి ఇక్కడ చిన్నారులతో సూపర్వైజర్ కర్ణకుమారి, కార్యకర్తలు మోగులూరులో గ్రాడ్యుయేషన్ డే నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు అంటే ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇంకా పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అంగన్వాడీ కేంద్రాల్లో గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఇక్కడ చూడండి పిల్లలు ఎంత ఆకర్షణీయంగా ఆకట్టుకునేలా తయారు చేసి వారికి 1వ తరగతిలో ప్రవేశానికి సర్టిఫికేట్లు అయితే మంజూరు చేసి మరి గ్రాడ్యుయేషన్ డే అయితే చేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు అన్ని అంగన్వాడీ కేంద్రాల వారు కూడా ఇలా గ్రాడ్యుయేషన్ డే నిర్వహిస్తే చూడండి ఇక్కడ ఎంత ఆహ్లాదకరంగా విద్యార్థుల్ని చిన్న ఆకర్షణీయంగా తయారు చేశారు అంగన్వాడీ కార్యకర్తలు. ఇంత గొప్ప సేవలు అందిస్తున్న అంగన్వాడీల యొక్క సేవలకు ప్రభుత్వం ఖచ్చితంగా వేతనాలు పెంచాలి, వారి యొక్క సమస్యలు తీర్చాలి. అప్పుడే ఇంకా మెరుగ్గా పనిచేసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా అందరు అంగన్వాడీ టీచర్లు కూడా ఈ గ్రాడ్యుయేషన్ డే నిర్వహిస్తే మరి గ్రామస్తుల్లో మన పట్ల నమ్మకం పెరుగుతుంది. సరే బిల్స్ అంటే మన కాడ లేవు, సరే సొంతంగా పెట్టుకోవాలి, లేకుంటే దాతల నుంచైనా అడిగి ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే మనం గ్రామంలో లబ్ధిదారుల విషయంలో మనం మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకి